దేవుడు తాను చేసిన సృష్టి అంతయు చూచెను, ఆయన కంటికి అది బాగుగా ఉండెను. మొదటి పఠనము ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం నుండి మరియు 2వ అధ్యాయము 2వ వచనం వరకు. ఆదిలో దేవుడు ఆకాశమును భూమిని సృష్టించెను. భూమికి ఒక ఆకారము లేకుండా శూన్యముగా నుండెను. అంధకారము అగాధ జలముల మీద వ్యాపించి ఉండెను. దేవుని ఆత్మ నీటిపై గుండ్రముగా తిరుగాడుచుండెను. అప్పుడు వెలుగు కలుగును గాక అని దేవుడు ఆజ్ఞాపించెను. వెంటనే వెలుగు పుట్టెను. దేవుని కంటికి అది బాగుగా ఉండెను. ఆయన చీకటి నుండి వెలుగును వేరు చేసెను. వెలుగునకు పగలని, చీకటికి రాత్రి అని పేర్లు పెట్టెను. అంతటా సాయంకాలమై ఉదయమాయెను. అది మొదటి రోజు. నీటి నడుమ ఒక కప్పు ఏర్పడి దానిని 2 భాగములుగా విడదీయుగాక అని దేవుడు ఆనతించెను. ఆ ప్రకారముగానే జరిగెను. పై నీటి నుండి క్రింది నీటిని వేరు చేయు గుండ్రని కప్పును దేవుడు నిర్మించెను. ఆయన ఆ గుండ్రని కప్పునకు ఆకాశమని పేరు పెట్టెను. అంతటా సాయంకాలమై ఉదయమాయెను. అదే 2వ రోజు. ఆరిన నేల కనబడినట్లు ఆకాశం క్రిందనున్న నీరంతయు ఒక చోట నిలుచునుగాక అని దేవుడు ఆజ్ఞాపించెను. ఆ ప్రకారముగానే జరిగెను. ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. నిలిచిన నీటికి సముద్రం అని పేరు పెట్టెను. దేవుని కంటికి అది బాగుగా నుండెను. పచ్చి గడ్డిని, గింజలనిచ్చు మొక్కలను, విత్తనములున్న పండ్లనిచ్చు చెట్లను, అన్ని రకముల వారిని భూమి మొలిపించునుగాక అని దేవుడు ఆనతించెను. ఆ ప్రకారముగానే జరిగెను. భూమి గడ్డిని, గింజలనిచ్చు మొక్కలను, విత్తనములున్న పండ్లనిచ్చు చెట్లను, అన్ని రకముల వారిని మొలిపించెను. దేవుని కంటికి అది బాగుగా నుండెను. అంతటా సాయంకాలమై ఉదయమాయెను. ఇదే 3వ రోజు. రాత్రి నుండి పగటిని వేరు చేయుటకు పర్వదినములను, సంవత్సరములను, ఋతువులను సూచించుటకు ఆకాశంలో జ్యోతులు అవతరించునుగాక. అవి భూమికి వెలుగునిచ్చుటకు ఆకాశంలో ప్రకాశించునుగాక అని దేవుడు ఆనతించెను. ఆ ప్రకారమే జరిగెను. దేవుడు మహాజ్యోతులను 2 సృష్టించెను. వానిలో పెద్దది పగటిని పాలించెను, చిన్నది రాత్రిని ఏలును. ఆయన నక్షత్రములను కూడా సృష్టించెను. రేయింబవలను పాలించుటకు, చీకటి నుండి వెలుగును వేరు చేయుటకు దేవుడు ఆ జ్యోతులను ఆకాశంలో నిలిపెను. దేవుని కంటికి అది బాగుగా నుండెను. అంతటా సాయంకాలమై ఉదయమాయెను. అదే 4వ రోజు. జలములందు పలు రకముల ప్రాణులు పుట్టును గాక, భూమిపై పక్షులు ఎగురును గాక అని దేవుడు అనెను. ఆ ప్రకారంగానే జరిగెను. దేవుడు సముద్రమందరి మహా తిమింగలములను, నీటిలో పుట్టు అన్ని తరగతుల ప్రాణులను మరియు పలు రకముల పక్షులను సృజించెను. దేవుని కంటికి అది బాగుగా నుండెను. వాటినన్నింటినీ దీవించి జలముల యందలి ప్రాణులు వృద్ధి చెంది సముద్రంలో నిండియుండును గాక, నీళ్ళ మీద పక్షులు లెక్కకు మిక్కుట మగును గాక అని ఆనతించెను. అంతటా సాయంకాలమై ఉదయమాయెను. అదే 5వ రోజు. భూమి పెంపుడు జంతువులను, క్రూర మృగములను, ప్రాకడి జంతువులను, అన్ని రకముల వారిని పుట్టించునుగాక అని దేవుడు అనెను. ఆ ప్రకారముగానే జరిగెను. దేవుడు పెంపుడు జంతువులను, క్రూర మృగములను, ప్రాకడి జంతువులను, అన్ని రకముల వారిని సృజించెను. దేవుని కంటికి అది బాగుగా నుండెను. దేవుడు ఇప్పుడు మానవ జాతిని కలిగించము. మానవుడు మమ్ము పోలి మావలే ఉండును. అతడు నీళ్ళలోని చేపలపై, ఆకాశంనందలి పక్షులపై, నేల మీద పెంపుడు ప్రాణులపై, క్రూర మృగములపై, ప్రాకడి జంతువులపై అధికారము కలిగిండును అని అనెను.
దేవుడు మానవ జాతిని సృజించెను, తన పోలికలో మానవుని చేసెను. స్త్రీ పురుషులనగా మానవుని సృష్టించెను. దేవుడు వారిని దీవించి సంతానోత్పత్తి చేయుడు, భూమండలం నంతటా నివసించి వారిని వశము చేసుకొనుడు. నీళ్ళలోని చేపలను, ఆకాశంలోని పక్షులను, నేల మీద జంతువులను పాలింపుడు. గింజలించు మొక్కలన్నీ, విత్తనములు ఉన్న పండ్లనిచ్చు చెట్లన్నీ మీకు ఆహారమగను. కానీ నేల మీద క్రూర మృగములకు, ఆకాశం నందే పక్షులకు, నేల మీద ప్రాకటి జంతువులకు, శ్వాస జీవులన్నిటికీ పచ్చని మొక్కలు ఆహారమగను అని వారితో అనెను. ఆ ప్రకారమే జరిగెను. దేవుడు తాను చేసిన సృష్టి అంతయు చూచెను. ఆయన కంటికి అది చాలా బాగా ఉండెను. అది 6వ రోజు. ఈ విధముగా ఆకాశము, భూమి సమస్త వస్తువులతో సంపూర్ణముగా నింపొందెను. 7వ నాడు దేవుడు తాను చేయుచున్న పనిని ముగించెను. ఆనాడు విశ్రాంతి పొందెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వర, నీవు సృష్టించిన వాటిని నేను క్రమబద్ధము చేయటంలో మహాసమర్థుడవు. మా పాస్కయ క్రీస్తు బలి ద్వారా రక్షింపబడిన మేము నీ వలన సృజింపబడిన లోకపు తొలి దశ కంటేను నూతన జన్మనొందిన లోకపు మలి దశ మిగిలి విశిష్టమైనదని గ్రహించగొనగలుగుదుముగాక. యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము.